హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవెస్ట్ క్వశ్చన్. కేవెస్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో ఇది కొంచెం డిఫరెంట్ వీడియో. సో నాకు తెలిసి ఇప్పటివరకు తెలుగులో అయితే ఈ వీడియో అయితే ఎవరూ చేయలేదు దీని గురించి. సో ఇది ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్ అండ్ మోర్ ఓవర్ చాలామంది దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీరు కూడా తెలుసుకోండి. మేబీ మీ ఫ్యూచర్లో మీకు ఏమైనా ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా సరే మిమ్మల్ని క్వశ్చన్స్ అయితే అడగచ్చు, అసలు ఎందుకు వచ్చింది ఇష్యూ అని, ఇలాంటివన్నీ. సో బెటర్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో నేను చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది. అదేంటంటే లాంగ్ బ్యాక్ నేను ఒకసారి ఒక వీడియో అయితే చేశాను. సో అది చాలా మంచి రీచ్ అయితే తీసుకొచ్చారు. సో అప్పుడు నాకు అర్థమైంది మీలో చాలామంది కూడా ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు, లేకపోతే ఐటీ డౌన్ అయినప్పుడు వరల్డ్ వైడ్గా ఇలాంటి థింగ్స్ అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పి, సో మళ్ళీ అందుకే ఇలాంటి వీడియోతో అయితే వచ్చేసాను. సో రీసెంట్గా మనకి నిన్న ఫ్రైడే రోజు మొత్తం ఐటీ సెక్టర్ మొత్తం అయితే ఆగిపోయింది. సో అన్నీ మీకు బ్యాంక్స్, లేకపోతే ఎయిర్లైన్స్, చాలా వరకు ఎయిర్లైన్స్ అయితే ఆగిపోయినాయి. అండ్ మోర్ ఓవర్ వరల్డ్ వైడ్గా దగ్గర దగ్గర 8.5 మిలియన్ విండోస్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డౌన్ అయిపోయినాయి అనమాట. అసలు ఏం జరిగింది అండ్ అందరూ క్రౌడ్ స్ట్రైక్ అంటున్నారు. అసలు ఈ క్రౌడ్ స్ట్రైక్ అంటే ఏంటి అండ్ ఇష్యూ ఎందుకు వచ్చింది, బిఎస్ఓడి అంటే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఇష్యూ ఎందుకు వచ్చింది అండ్ ఏం జరుగుతుంది అనేది మొత్తం తెలుసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మొత్తం నేను చూపిస్తాను అసలు ఏంటి ఇష్యూ ఎందుకు వచ్చింది అండ్ దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలో కూడా నేను చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియో లైక్ చేయడం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకెటువంటి నచ్చుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మరి. అయితే ఫ్రెండ్స్, నిన్న ఫ్రైడే రోజు అంటే చాలామంది ఆఫీస్కి వెళ్తారు కాబట్టి వాళ్ళందరి సిస్టమ్స్ అయితే ఆగిపోవడం స్టార్ట్ అయింది. సో అందరికీ ఒకటే కనిపిస్తుంది, అదేంటంటే బిఎస్ఓడి బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఇష్యూ అయితే వస్తుంది. సో ఇలాంటి ఇష్యూ అయితే వస్తుంది అనమాట అందరికీ. అసలు ఏం జరిగింది, ఫస్ట్లో స్టార్టింగ్ ఎప్పుడైతే ఆస్ట్రేలియా నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఆస్ట్రేలియాలో అయితే స్టార్ట్ అయింది ఇది. సో అందరూ ఏమనుకున్నారంటే ఇది ఒక సైబర్ అటాక్ అయి ఉండొచ్చు అని చెప్పి అనుకున్నారు. మెల్లమెల్లగా అందరికీ తెల్లారిపోయింది, అందరికీ ఈ ఇష్యూ అయితే రావడం స్టార్ట్ అయింది అందరికీ. సో ఎయిర్లైన్ కంపెనీస్ ఎఫెక్ట్ అయినాయి, బ్యాంక్స్ ఎఫెక్ట్ అయినాయి అండ్ అలాగే పెద్ద పెద్ద మీడియా కంపెనీ, న్యూస్ ఛానల్స్ ఎఫెక్ట్ అయినాయి అండ్ అజూర్ ఏదైతే మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఉంటుందో అజూర్ వరకు ఎవరైతే యూస్ చేస్తుంటారో వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయినాయి. అసలు ఏం జరిగిందంటే దీని అంతటికీ రీజన్ క్రౌడ్ స్ట్రైక్. సో అందరూ క్రౌడ్ స్ట్రైక్ అని అంటున్నారు. అసలు ఏంటి క్రౌడ్ స్ట్రైక్ అనేది సింపుల్గా చెప్తాను నేను, లై లెవెల్గా అయితే నేను చెప్పను, కాకపోతే మీకు అర్థమయ్యేటట్టు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో క్రౌడ్ స్ట్రైక్ అనేది ఏంటంటే ఇది ఒక క్రౌడ్ స్ట్రైక్ అనేది ఒక కంపెనీ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఈడిఆర్స్ అంటే ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ లాంటిది క్రియేట్ చేస్తారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మీ సిస్టమ్ ఉంది, సపోజ్ మీ దగ్గర ఒక సిస్టమ్ ఉంది. సో దాంట్లో మీరు ఏం చేస్తారు, యాంటీవైరస్ వేసుకుంటారు. ఎందుకంటే మీ సిస్టమ్ హ్యాకర్స్కి అటాక్ అవ్వకుండా ఇవన్నీ సెక్యూరిటీ కోసం మీరు ఒక యాంటీవైరస్ లైక్ మెకాఫీ కానీ, నార్టన్ కానీ ఇలాంటి యాంటీవైరస్ మీరు చూస్తుంటారు కదా. సో అలాంటి యాంటీవైరస్ వేసుకుంటుంటారు. సో దట్ మీ సిస్టమ్ అనేది హ్యాక్ అవ్వకుండా, లేకపోతే వైరస్ ఏం రాకుండా ఉండటం కోసం. సో పెద్ద పెద్ద ఐటీ సెక్టర్లో పెద్ద పెద్ద కంపెనీస్లో ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తారు. అంటే మీ సిస్టంలో ఏదైనా ఎఫెక్ట్ అయితే దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఇలాంటి కంపెనీస్ అయితే వర్క్ చేస్తుంటాయి. ఇది ఒక క్రౌడ్ స్ట్రైక్ అనేది పెద్ద సైబర్ సెక్యూరిటీ కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళది ఒక టూల్ అయితే ఉంటుంది, ఫాల్కన్ అని చెప్పి. సో ఈ ఫాల్కన్ అనేది ఈ ఈడిఆర్ మీద అయితే వర్క్ అవుతుంది, ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ మీద. సో సింపుల్గా చెప్తాను. సో మీ డివైస్లో సపోజ్ ఒక వైరస్ ఎఫెక్ట్ అయింది అని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటుంది మీ సిస్టమ్, అంటిల్ అన్లెస్ మీ సిస్టమ్ ఆన్ అయ్యేంత వరకు యాంటీవైరస్ అనేది యాక్టివ్ అయ్యి ఇది డిటెక్ట్ చేయలేదు. సో మీ సిస్టమ్ వన్స్ ఆన్లో ఉంటే మాత్రమే మీది బ్యాక్ ఎండ్లో ఏదైతే మెకాఫ్రీ కానీ ఏదో ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కానీ ఉంటే అది డిటెక్ట్ చేసి అప్పుడు చెప్తుంది అనమాట. సో ఇది జనరల్ పర్స్పెక్టివ్. కాకపోతే ఈ క్రౌడ్ స్ట్రైక్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే మీ డివైస్లోనే ఒక డ్రైవర్స్ అనేది అయితే ఇన్స్టాల్ చేస్తుంది. ఈ డ్రైవర్స్ ఏం చేస్తుందంటే మీ సిస్టమ్ ఆన్ ఆర్ ఆఫ్ ఏదైనా సరే అనవసరం. సో ఆ డ్రైవర్స్ ఏంటంటే ఎవ్రీ టైం చెక్ చేస్తూనే ఉంటుంది. అంటే ఏమైనా కొత్త థ్రెట్స్ ఏమైనా డిటెక్ట్ చేసిందా, లేకపోతే కొత్తగా ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా సిస్టంలో అనేది రియల్ టైంలో చేస్తూనే ఉంటుంది అనమాట చెక్స్. సో ఈ చెక్స్ చేస్తూ ఉంటుంది, అదనమాట మెయిన్ థింగ్ ఈడిఆర్ గురించి. సో ఇప్పుడు వచ్చేస్తాను ఇప్పుడు వీళ్ళు ఏం చేశారని చెప్పి. సో ఫస్ట్ థింగ్ వీళ్ళు చేసిన థింగ్ ఏంటంటే నిన్న వీళ్ళు ఒక అప్డేట్ ఓటీఆర్ అప్డేట్ని అయితే పుష్ చేశారు వాళ్ళ క్లయింట్స్ అందరికీ. సో ఎవరెవరైతే వాళ్ళ కంపెనీస్లో క్లౌడ్ స్ట్రైక్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళందరి సిస్టమ్స్ అయితే ఎఫెక్ట్ అయినాయి. సో ఇది క్లియర్ అనమాట. సో ఎవరైతే ఈ అప్డేట్ని ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళందరికీ బిఎస్ఓడి అయితే రావడం స్టార్ట్ అయింది, అంటే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ రావడం అయితే స్టార్ట్ అయింది. సో ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ వచ్చినప్పుడు ఎవరికేమీ అర్థం కాలేదు అసలు ఎందుకు వచ్చిందని చెప్పి. సో అందరూ సైబర్ అటాక్ అనుకున్నారు. కాకపోతే తర్వాత తెలిసింది ఏంటంటే క్లౌడ్ స్ట్రైక్ ఇచ్చిన కొత్త అప్డేట్ వల్ల, అంటే ఒక కొత్త అప్డేట్ అయితే పుష్ చేశారు, ఓటీఆర్ అప్డేట్. సో దానివల్ల ఈ ఇష్యూ వచ్చింది అనేది అయితే తర్వాత తెలుసుకున్నారు. సో తర్వాత చాలామంది లైక్ మైక్రోసాఫ్ట్ అండ్ అలాగే క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ కూడా దీనికైతే రెస్పాండ్ అవుతూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లా కూడా ఒక ట్వీట్ అయితే వేశాడు. ఎస్టర్డే క్రౌడ్ స్ట్రైక్ రిలీజ్డ్ అన్ అప్డేట్ దట్ బీయింగ్ ఇంపాక్టెడ్ ఐటీ సిస్టమ్ గ్లోబల్లీ. వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ ఇష్యూ అండ్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ద క్రౌడ్ స్ట్రైక్ అండ్ అక్రాస్ ద ఇండస్ట్రీ టు ప్రొవైడ్ కస్టమర్ టెక్నికల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ సేఫ్లీ బ్రింగ్ ద సిస్టమ్స్ బ్యాక్ ఆన్లైన్. సో క్రౌడ్ స్ట్రైక్ అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ ఇద్దరు వర్క్ చేస్తారు
చేస్తున్నారు సిస్టమ్స్ అన్నీ బ్యాక్ అప్ రన్నింగ్ తీసుకురావడం కోసం. సో అదనమాట. నెక్స్ట్ ఇతనేంటంటే తినే క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ అనమాట. తిను కూడా చెప్పాడు. సో తిను ఫస్ట్ ఇదేం సైబర్ అటాక్ ఏం కాదు, ఇది మేము కొత్తగా ఒక అప్డేట్ని అయితే పుష్ చేసాం, దానివల్ల అయితే ఓన్లీ విండోస్ సిస్టమ్స్ మాత్రమే ఎఫెక్ట్ అయినాయి, ఇందులో లైనెక్స్ అండ్ మ్యాక్ సిస్టమ్స్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, ఓన్లీ విండోస్ సిస్టమ్స్ ఒకటే ఎఫెక్ట్ అయినాయి అని అయితే తిను ట్వీట్లో అయితే మెన్షన్ చేశాడు. అండ్ దీని మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు అండ్ వీళ్ళు అప్డేట్ని అయితే ఆపేశారు, రోల్ బ్యాక్ చేశారు. అండ్ అలాగే వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఎఫెక్ట్ అయిన సిస్టమ్స్ ఉన్నాయో వాటిని వీళ్ళు ఎలా రికవర్ చేయాలి, బ్యాకప్ ఎలా చేయాలని చెప్పి చూస్తున్నారనమాట. సో చూడొచ్చు మీరు, ఎయిర్పోర్ట్స్ కానీ అన్ని ప్లేసెస్, హాస్పిటల్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ షట్ డౌన్ అయినాయి. అండ్ మీడియా, స్కై న్యూస్ అని చెప్పి ఒక మీడియా కంపెనీ, సో న్యూస్ కంపెనీ, వాళ్ళైతే టోటల్గా షట్ డౌన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఎఫెక్ట్ అయిన కంపెనీస్ చూడొచ్చు మీరు ఇక్కడ. సో చార్ట్ అనేది, సో ఆ టైం పీరియడ్లో ఏమేమి ఎఫెక్ట్ అయినాయి అని చెప్పి మొత్తం క్లియర్గా మెన్షన్ చేశారు. మరి బాగానే ఉంది భయ్య, మరి దీనికి వీళ్ళు ఇప్పుడు ఏమన్నా అప్డేట్ ఇచ్చారా, లైక్ దీని రెమెడీ ఏమన్నా తీసుకొచ్చారా అంటే ఎస్, డెఫినెట్గా వచ్చింది. సో స్ట్రైక్ వాళ్ళు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది వీళ్ళ వెబ్సైట్లో అయితే కొత్త ఆర్టికల్ అయితే కూడా పబ్లిష్ చేశారు, చూడొచ్చు. సో ఈ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీరు ఇండివిజువల్ హోస్ట్స్ అయితే అవి ఎలా చేసుకోవాలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ డివైస్ని సేఫ్ మోడ్ ఆర్ విండోస్ రికవరీ ఎన్విరాన్మెంట్ మోడ్లో అయితే మీరు బూట్ చేయాలి. బూట్ ద విండోస్ ఇంటూ సేఫ్ మోడ్ ఆర్ ద విండోస్ రికవరీ ఎన్విరాన్మెంట్. సో ఇందులోకి బూట్ చేయాలి. బూట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు నావిగేట్ అవ్వాలి ఈ పాత ఏదైతే చెప్తున్నారో, సో ఈ క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీలోకి, విండోస్ సిస్టమ్ 32 డ్రైవర్స్ క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీ. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా సీలోకి వెళ్ళండి. సీలోకి వెళ్ళిన తర్వాత సిడి, ఈ కమాండ్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఆ కమాండ్స్ ఏమేమి కొట్టి మీరు దాంట్లోకి వెళ్ళాలని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ పాత్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలాంటి ఫైల్ అయితే ఒకటి కనిపిస్తుంది అనమాట, C-00000291.sys అని చెప్పి ఒక ఫైల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ ఫైల్ని ఏం చేయాలంటే ఈ ఫైల్ని మీరు డిలీట్ చేయాలి. సో డిలీట్ చేసిన తర్వాత మీ మెషిన్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మీకు ఏ ప్రాబ్లం లేకుండా మళ్ళీ లాగిన్ అవుతుంది. సరే బాగానే ఉంది భయ్య, ఇక్కడ అసలు ఈ ఫైల్లో ఏమున్నాయి అని చెప్పంటే ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఫైల్లో మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మోస్ట్లీ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ అంతా జీరోసే ఉన్నాయి. సో ఈ జీరోస్ వల్లే ఈ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయిందనేది అయితే తెలుస్తుంది. సో ఈ ఫైల్లో ఇక్కడ నల్ వాల్యూస్ అయితే పెట్టారు వీళ్ళు. సో ఈ నల్ వాల్యూస్ కాదు, అక్కడ కొన్ని స్పెసిఫిక్ వాల్యూస్ అయితే ఉండాలి. సో ఆ వాల్యూస్ ఉండటం వల్ల ద స్పెసిఫిక్ అప్డేట్ కాజ్ ఇష్యూ ఫైల్ ఫైల్ నేమ్ ఇచ్చేశారు. యాజ్ ఫౌండ్ ద సిస్టమ్ సెక్యూరిటీ ఫోక్స్ ద ఫైల్ సీమ్స్ టు హ్యావ్ ఏ కంటైనింగ్ ఓన్లీ నల్ వాల్యూస్, ఆల్ జీరోస్ ఉండడం వల్ల మీకు ఇప్పుడు ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఇష్యూ అయితే వస్తుందని చెప్పి అయితే కనుక్కున్నారు. అండ్ నెక్స్ట్ ఇది ఇండివిజువల్ హోస్ట్ మెషిన్స్కి అయితే ప్రాబ్లం లేదు, మీకు ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు పబ్లిక్ క్లౌడ్ ఇలాంటివన్నిటి దాని గురించి వీళ్ళు ఇక్కడ ప్రాసెస్ మొత్తం క్లియర్గా, AWS గురించి డాక్యుమెంటేషన్ ఉంది, అజూర్ గురించి డాక్యుమెంటేషన్ ఉంది, అజూర్ అండ్ అన్ని ఏ ప్రాసెస్ ఉంటే అవి. అండ్ ఇక్కడ మేజర్ థింగ్ చాలామందికి వచ్చే ఇష్యూ ఏంటంటే బిట్ లాకర్ అనమాట. బిట్ లాకర్ రికవరీకి దీన్ని యాక్సెస్ చేయాలంటే సో దానికి ఖచ్చితంగా మీ సిస్టమ్ అనేది రిమోట్ సర్వర్కి అయితే కనెక్ట్ అయ్యి అప్పుడే మీకు ఆ కీ అనేది అయితే వస్తుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం వీళ్ళు కొన్ని టెక్నిక్స్ అయితే చెప్తున్నారు ఇక్కడ. సో అవి మీరు ఫాలో అవ్వచ్చు, ఇక్కడ కింద చూడొచ్చు. దాని గురించి క్లియర్గా అయితే ఉంది. ఈ ఫారం పేజ్కి వెళ్ళేసి మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ ఇప్పుడు ఏదైతే విండోస్ వాళ్ళు చెప్తున్నారో 8.5 మిలియన్ డివైసెస్ ఎఫెక్ట్ అయినాయి అని చెప్పి, సో ఇప్పుడు ఈ 8.5 మిలియన్ డివైసెస్ని మీరు రిమోట్గా ఒకేసారి ఒక అప్డేట్ పుష్ చేసేసి అన్ని బ్యాకప్ తీసుకురావడం కుదరదనమాట. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ట్రై చేస్తున్నారు, ప్రతి మెషిన్ దగ్గరికి ప్రతి ఒక IT ఎంప్లాయీ వెళ్ళి ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ మొత్తం చేస్తేనే ఆ స్పెసిఫిక్ ఫైల్ C00000 ఆ ఫైల్ ఏదైతే ఉందో .sys ఫైల్ దాన్ని డిలీట్ చేయాలి. సో ఇప్పుడు ఏదైతే ఇన్ని డివైసెస్ ఉన్నాయో ఇది చాలా పెద్ద ప్రాసెస్. సో ప్రతి ఒక్క మనిషి వెళ్ళి దాన్ని చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. సో మరి చూడాలి దీన్ని ఎంత ఫాస్ట్గా రికవర్ చేస్తారని చెప్పి. అండ్ క్రౌడ్ స్ట్రైక్ చెప్తుంది ఏంటంటే వీళ్ళు చూస్తున్నారు దీన్ని ఎలా ఆటోమేషన్ ప్రాసెస్లో దీన్ని ఎలా చేయాలని చెప్పి. సో మోస్ట్లీ ఏదన్నా టెక్నిక్తో వాళ్ళు వస్తే మాత్రం సో అప్డేట్తో పుష్ చేసేస్తారు, మొత్తం అన్ని సిస్టమ్స్ అన్నీ బ్యాక్ టు ఆన్లైన్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇది టోటల్గా క్రౌడ్ స్ట్రైక్ BSOD ఇష్యూ అయితే మాత్రం. సో చిన్న ఇష్యూ అంటే అది 30 KB ఫైల్ అంతే. సో ఆ 30 KB ఫైల్ ఇప్పుడు వరల్డ్ మొత్తాన్ని స్టాప్ అయితే చేసేసింది. ఓన్లీ ఎవరైతే క్రౌడ్ స్ట్రైక్ యూస్ చేస్తుంటారో వాళ్ళ సిస్టమ్స్లో కానీ క్లౌడ్లో కానీ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అయ్యారనమాట. సో ఇప్పుడు చాలా వరకు
సిస్టమ్స్ అన్నీ అప్ అవుతున్నాయని చెప్తున్నారు. అండ్ చాలామంది రెడిట్‌లో గానీ, లేకపోతే ట్విట్టర్‌లో గానీ వాళ్ళు ఈ టెక్నిక్ ఫాలో అవ్వమని చెప్పి వాళ్ళైతే పోస్ట్ చేస్తున్నారనమాట. సో, సూన్ నాకు తెలిసి మోస్ట్‌లీ ఇది ఫ్రైడే జరిగింది. సో, సాటర్‌డే ఆర్ సండే ఈ 2 డేస్‌లో వాళ్ళ కంపెనీస్‌లో ఐటీ టీమ్స్‌నైతే నాకు తెలిసినంత వరకైతే మాత్రం సావగొడతారు. ఖచ్చితంగా వాళ్ళని ఈ 2 డేస్ కూడా వర్క్ చేయమంటారు. సో, అన్ని సిస్టమ్స్ బ్యాకప్ వచ్చి అప్ అయ్యి రన్ అయ్యేంత వరకు వాళ్ళనైతే వదలరు. సో, నాకు తెలిసినంత వరకైతే ఇది టోటల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీరేమనుకుంటున్నారు? అండ్ అంతే ఇక్కడ తప్పెవరిదంటే మాత్రం తప్పెవరిది లేదు. సో, క్రౌడ్ స్ట్రైక్ కూడా వాళ్ళ సైడ్ వాడు టెస్ట్ చేసుంటాడు. కాకపోతే ఈ ఇష్యూ అనేది వాడి సైడ్ వచ్చుండదు. వాళ్ళు పుష్ చేసిన తర్వాత చాలా మందికైతే ఇష్యూ వచ్చింది. సో, ఇది నాకు తెలిసి దీని నుంచి చాలా కంపెనీస్ అయితే నేర్చుకుంటాయి. సో, ఎప్పుడైనా ఏదైనా అప్డేట్ పుష్ చేసే ముందు సో, ఒకసారి ఇంకొకసారి బెటర్‌గా టెస్ట్ అయితే చేయాలి. సో, అది తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా వీడియోతో మాత్రం మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి. ఇది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తెలుసుకుంటారు అందరూ. సో, ఇది టోటల్‌గా దిస్ యూకే విఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.